జరుగుతోంది ఒకటి, ప్రచారం ఒకటి. బాబు గారు సూటిగా ఒకటి మాట్లాడితే మీడియా ఇంకొక రకంగా రాస్తుందా, లేదా తెలుగు మీడియాకి ఒక లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ మీడియాకి ఇంకొక లాంగ్వేజ్లో కాబట్టి ఆయన అర్థం చేసుకోవడంలో పొరపాట, లేదా ఆయనే తెలుగు వాళ్ళకు ఒక రకంగా ఇంగ్లీష్ వాళ్ళకు ఒక రకంగా చెప్తున్నారో తెలియదు. మొన్ననే ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మొన్న సెకీ ఒప్పందానికి సంబంధించి ఏదైతే చంద్రబాబు గారు చిట్ చాట్లో మాట్లాడతా న్యూ ఇయర్ రోజున ఆ 2వ తారీఖున పెద్ద హెడ్డింగ్లు వచ్చినాయి. అసలు నేను కావాలనుకుంటే జగన్ని సెకీ ఒప్పందం ఆధారంగా లడ్డూ లాంటివి తీసుకెళ్లి బొక్కలో దోసే ఇచ్చు, కానీ నేను అట్లాంటి కక్ష సాధింపులకి పాల్పడనని. దాని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు అట్లాగా ఉండటమే చాలా ప్రమాదం, వాడు అట్లా మిమ్మల్ని చూడలేదు మీరు ఎందుకు చేయరు అంటూ ట్రోల్ చేసినప్పుడు కూడా నేను అన్నా ఆయన అనే కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎన్డీటీవీ ఇంకా ఉమా సుధీర్ అయితే ఒక కీలకమైన పాయింట్ చెప్పుకొచ్చింది. జగన్ టైంలో కేంద్రంతో ఒప్పందం ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఈ కరెంటు ట్రాన్స్ఫర్ ఛార్జీలు లేవు కాబట్టినే ఒప్పందం కుదుర్చుకున్నాను జగన్ చెప్పారు. అదే సందర్భంలో చంద్రబాబు కూడా అందులో లోటేమి దాంట్లో కుంభకోణం ఏం లేదు కాబట్టి అదే కొనసాగిస్తామని చెప్పారు అంటూ ఎన్డీటీవీలో రిపోర్ట్ చేసినటువంటి ఉదంతం ఇప్పుడు అంటే ఇక్కడ రిపోర్టర్లు ఒక రకంగా ఆలోచిస్తున్నారు, అక్కడ రిపోర్టర్లు ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు. లేకపోతే బాబు గారు ఇక్కడ వాళ్ళతో ఒక మాట చెప్పి వాళ్ళతో ఇంకొక మాట చెప్పారు. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో విందాం. Mohan Reddy, as Chief Minister, the period during which this contract was signed, has told NDTV that the contract that was entered into was between the Andhra Pradesh government, the Solar Energy Corporation of India, which is a government body at the center, a central PSU, and also the Power Corporation in Andhra Pradesh, which is also a government body. And he said there's no question of any third party involvement in that. The second point that he pointed out was that power has never been purchased at a cheaper rate by Andhra Pradesh, and therefore when the offer came for selling the power at ₹2.49, he did not want to give up on that opportunity and had therefore entered into the contract. Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has also said that this is the cheapest rate at which Andhra Pradesh has purchased power, and they have not found any proof of any wrongdoing, and that's the reason why no action is being contemplated on the allegations that had been made. ఇది చంద్రబాబు గారే చెప్పారు. అక్కడ అతి చీఫ్కి ఇంతకంటే చీఫ్కి ఎవరు కొనలేరు, ప్లస్ అక్కడ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి కొనసాగిస్తున్నామని చంద్రబాబు చెప్పారు అన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి రిపోర్ట్. మరి ఏది వాస్తవం?